హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్స్ లా ఎక్సలెన్స్లో స్టార్ట్ అవబోతోంది. దీనికి సంబంధించిన ఫుల్ కోర్స్ మాడ్యూల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి. నిన్నటితో ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనేది మొదలై 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో మనం చూస్తే ఇటు సరఫరా వ్యవస్థలు అనేవి దెబ్బతిన్నాయి, అంటే సప్లై చైన్స్ అనేవి దెబ్బతిన్నాయి, ధరలు అనేవి పెరిగిపోయాయి. ఇటు బంగారం కానీ, కూరగాయలు కానీ, ఇంకా బొగ్గు కానీ ఏవైతే మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిలో చాలా వాటి ధర అనేది పెరిగింది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు అనేవి, చమురు ధరలు అనేవి పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం అనేది పెరిగింది. చాలా దేశాల్లో ఆకలి అనేటటువంటిది పెరిగింది. అలాగే ఉక్రెయిన్ నుంచి, రష్యా నుంచి ఎంతోమంది తమ యొక్క ప్రాణాలని కోల్పోయారు. ఉక్రెయిన్ నుంచి చాలామంది శరణార్థులుగా వేరే దేశాలకు వెళ్ళటం జరిగింది. ఇలాగా ప్రపంచం మీద ఇది ఒక పెద్ద ఇంపాక్ట్ని, అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఖచ్చితంగా ప్రతి దేశం మీద దీని యొక్క ఇంపాక్ట్ అనేది పడింది. అలా ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల జరిగినటువంటివి ఏంటి అన్నట్టుగా ఒక సీక్వెన్స్లో మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తే జర్మనీ అన్నటువంటిది నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ అన్నటువంటి దాన్ని ఆపేసింది. అలాగే రీసెంట్గా యూరోపియన్ యూనియన్ సహజ వాయువుని, చమురుని దిగుమతి చేసుకోవటాన్ని ఆపేయటం జరిగింది. అలాగే ఉక్రెయిన్ అన్నటువంటిది రష్యాకి చెందినటువంటి మాస్క్వా యుద్ధ నౌకని నల్ల సముద్రంలో ముంచేసింది. రష్యా అన్నటువంటిది వివిధ రకాల క్షిపణుల ద్వారా ఉక్రెయిన్ మీద దాడి చేయటం జరిగింది. అందులో భాగంగా మనము చాలా రకాల బాంబుల గురించి మాట్లాడుకున్నాము. వీటన్నింటినీ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని? జూన్ 5వ తేదీన. అయితే మనం చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చే నివేదిక కానీ, లేదా ఐక్యరాజ్య సమితి అంతర్ప్రభుత్వాల కమిటీ ఇచ్చేటటువంటి నివేదికలు కానీ, వీటన్నింటిలో కూడా పర్యావరణ మార్పుల దుష్ప్రభావాల గురించి మాట్లాడాయి. కాలుష్యం కారణంగా మన యొక్క ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళని ఇందులో వెల్లడించటం జరిగింది. వాతావరణ మార్పుల్ని అధిగమించే చర్యల్ని కూడా ఇవి సూచించాయి. అయితే మన భూమి మీద 99% ప్రజలు కలుషిత గాలి పీలుస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రాణాలు పోతున్నాయి అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అలాగే రసాయన ఎరువుల వినియోగం కానీ, వివిధ ఫ్యాక్టరీల నుంచి విషతుల్యమైనటువంటి నీటిని అటు నీటిలోకి వదలటం కానీ, లేదా భూమిలోకి పంపటం వల్ల ఏమవుతోంది అంటే ప్రపంచంలో 3/4 నేల తన యొక్క సహజత్వాన్ని కోల్పోయింది. అలాగే భూగర్భ జలాలు అనేవి కాలుష్యం అయిపోయాయి. పారిశ్రామికీకరణ, పట్టణ వ్యర్థాలతో భూగర్భ మరియు ఉపరితల జలవనరులన్నీ కూడా స్వచ్ఛతను కోల్పోయాయి. గాలి కూడా శుద్ధి చేయలేనంతగా కలుషితమైపోయింది. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక కూడా భారత్లో వాయు కాలుష్య తీవ్రతని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం మన దేశంలో సుమారు 17 లక్షల మంది వాయు కాలుష్యం కారణంగా చనిపోతూ ఉన్నారు. అయితే కర్బన ఉద్గారాలు ఏవైతే వస్తూ ఉన్నాయో వీటి వల్ల భూతాపం అనేది పెరుగుతోంది. మంచు అనేటటువంటిది కరిగిపోతోంది. దాంతో సముద్ర మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. ఎడారీకరణ లాంటివి అంచనాలకు మించి వేగంగా సంభవిస్తున్నాయి అన్నట్టుగా ఐపీసీసీ నివేదిక అనేది పేర్కొంది. వచ్చే 20 సంవత్సరాల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకు మించి పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా హెచ్చరించటం జరిగింది. అంటే వాస్తవానికి నిర్దేశించిన గడువు కంటే ముందే ఉష్ణోగ్రత పెరుగుతుంది అనేసి అంచనా. అలాగే ఉష్ణ తీవ్రత గనక పెరిగితే వేడి గాలులు అనేవి అధికమై వేసవి యొక్క నిడివి అనేది పెరుగుతుంది. దానివల్ల వ్యవసాయ రంగం నష్టపోతుంది. శిలాయుజ ఇంధనాల్ని మండించటం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. వ్యవసాయంలో రసాయనాల వినియోగం పెరగటం, అలాగే అడవులు కార్చిచ్చులతో కానీ, లేదంటే వ్యవసాయానికి కానీ, లేదా పట్టణీకరణ పెరుగుతున్నందువల్ల కానీ అడవులు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే ఈ ఉష్ణోగ్రత అంతా పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి కర్బన ఉద్గారాల్లో 34% విద్యుత్ రంగం నుంచే ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. 24% పారిశ్రామిక రంగం, 22% వ్యవసాయం, అటవీ రంగాలు, 15% రవాణా, 5% భవన నిర్మాణ రంగాల నుంచి విడుదలవుతూ ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా 40% విద్యుత్ ఉత్పత్తికి బొగ్గే ఆధారం. బొగ్గు వినియోగాన్నేమో 2030 నాటికల్లా నిలిపివేస్తాము అన్నట్టుగా చాలా దేశాలు, అలాగే 2040 నాటికి దశల వారీగా ఆపుతాము అన్నట్టుగా అభివృద్ధి చెందిన దేశాలు గడువును పెట్టుకున్నాయి.
అయితే 1000కి పైగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఉన్నటువంటి చైనా, అలాగే 50% పైగా థర్మల్ విద్యుత్ మీద ఆధారపడినటువంటి భారత్ బొగ్గు వినియోగాన్ని దశల వారీగా తగ్గిస్తాము అన్నట్టుగా స్పష్టం చేశాయి. అయితే చైనా, అమెరికా, ఐరోపా సంఘం తర్వాత అత్యధిక కర్బన ఉద్గారాల విడుదలలో మన భారతదేశానిది 4వ స్థానం. కర్బన ఉద్గారాల్ని మనము 2030 నాటికి 50%, అలాగే 2050వ సంవత్సరానికి పూర్తిగా కనుక తగ్గించకపోతే మానవ మనుగడకి ప్రమాదం అనేది ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణ హితకరమైనటువంటి సాంకేతికతల్ని, జీవన విధానాల్ని మనం అభివృద్ధి చేసుకోక తప్పదు అన్నట్టుగా IPCC స్పష్టం చేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 5వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆధార్ యొక్క విశ్వసనీయతకి సంబంధించి. మన ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు వ్యవస్థగా ఈ ఆధార్ అనేది నిలిచింది. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల నుంచి సిమ్ కార్డుల మంజూరు దాకా కూడా ప్రతి దాంట్లోనూ ఆధార్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాము. అయితే భద్రతా పరంగా ఆధార్ సమాచారానికి ఏ ఇబ్బంది లేదు అనేసి ఉడాయ్ అన్నటువంటిది చెప్తూ ఉన్నా కూడా దాని యొక్క విశ్వసనీయత మీద చాలా అనుమానాలు అనేవి ఉన్నాయి. ఈ ఆధార్ సమాచారం గనక అంటే అందులో మన యొక్క ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుంది, మన యొక్క ఐరిస్ అనేది ఉంటుంది, మన యొక్క అడ్రస్ కానీ, పేరు కానీ, ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా లింక్ చేసుకుని ఉంటాము. అలాంటప్పుడు అది గనక ఎవరైనా యాంటీ నేషనలిస్ట్ చేతుల్లోకి వెళ్ళింది అంటే, లేదు దాన్ని ఎవరైనా, ఇప్పుడు మనం చూస్తున్నాం సైబర్ థ్రెట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేసి, అలా ఎవరైనా సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి అన్నట్టుగా. అలాగే మన యొక్క ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా కాపాడుతుంది ఈ UIDAI లేదా ఉడాయ్ అన్నటువంటి అనుమానాలు అనేవి వస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే ఈ అంతర్జాల సౌకర్యాలు, బయోమెట్రిక్ గుర్తింపు కావాల్సినటువంటి వసతులు ఇవన్నీ లేకపోవటం వల్ల మారుమూల ప్రాంతాల్లో ఆధార్ మూలంగా వాస్తవ లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయాయి అన్నట్టుగా ఇంతకుముందు ఆల్రెడీ కథనాలు వచ్చాయి. మరొక వైపేమో వ్యక్తుల యొక్క పూర్వపరాల్ని పూర్తిగా పరిశీలించకుండానే ఈ ఆధార్ కార్డులను మంజూరు చేస్తున్నారు. 58 కోట్ల వరకు అలాంటివి ఉన్నాయి అన్నట్టుగా సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ PB సావంత్ ఇంతకు ముందే ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే క్యాగ్ యొక్క నివేదిక అంశాలు కూడా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని బయటికి తీశాయి. వీటిని రూపుమాపటం మీద ప్రభుత్వం తక్షణం దృష్టి సారించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అంటే పౌరుల యొక్క ఆధార్ సంఖ్యలు, సంబంధిత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ వేదికల మీద ప్రదర్శించకూడదు అన్నట్టుగా ఈ ఆధార్ చట్టం అనేది నిర్దేశిస్తోంది. కానీ 200కు పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్సైట్లు ఈ నిబంధనల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఉడాయ్ స్వయంగా వెల్లడించింది. అంటే ప్రభుత్వ సైట్లలోని సమాచారాన్ని తస్కరించి ఆధార్ అనుసంధానమైన బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును తీసుకోవటానికి ఈ సైబర్ నేరగాళ్లు ప్రయత్నించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి పౌరుల యొక్క సమాచారాన్ని పరిరక్షించేందుకు సమగ్రమైనటువంటి చట్టాన్ని వీలైనంత వేగంగా తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. అలా చేస్తేనే ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమైనటువంటి వ్యక్తిగత గోప్యత అన్నటువంటిది నిలబడుతుంది అనేసి ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య అయిన ఆధార్ని జారీ చేసే సంస్థ ఏది? ఏ సంస్థ? UIDAI. తెలుగులో అయితే భారత విశిష్ట గుర్తింపు సంఖ్యా ప్రాధికార సంస్థ అంటాము. ఇంగ్లీష్లో అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతదేశ క్షిపణి ప్రోగ్రాంకి సంబంధించి. మన భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అయినటువంటి APJ అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో 1983వ సంవత్సరం జూలై 26వ తేదీన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదా సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం అన్నటువంటి దాన్ని మన ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో స్వదేశీ గైడెడ్ క్షిపణుల్ని అభివృద్ధి చేయటం దీని యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఈ IGMDP ద్వారా దేశ అవసరాలకి అనుగుణంగా మొత్తం 5 రకాల క్షిపణి వ్యవస్థల్ని రూపొందించాలి అన్నట్టుగా ప్రభుత్వం భావించింది. దానికోసం దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు చెందిన సాంకేతిక నిపుణుల్ని, విద్యా సంస్థల్ని, పరిశోధన అభివృద్ధి సంస్థల్ని, త్రివిధ దళాల్ని వీటన్నింటికీ ఒక దగ్గరికి తీసుకొచ్చి క్షిపణి వ్యవస్థని రూపొందించారు. అయితే ఆ 5 క్షిపణి వ్యవస్థలు ఏంటి అంటే, 1 పృథ్వీ అన్నటువంటిది, 2 అగ్ని, 3 త్రిశూల్, 4 ఆకాష్, 5 నాగ్ అన్నటువంటివి. పృథ్వీ అనేది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే తక్కువ రేంజ్ కలిగినటువంటి బాలిస్టిక్ క్షిపణి.
అగ్ని అన్నటువంటిది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే మధ్యస్థ దూరం కలిగినటువంటి బాలిస్టిక్ క్షిపణి. ఇక త్రిశూల్ అన్నటువంటిది షార్ట్ రేంజ్లో ప్రయాణించగల సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఆకాశ్ అన్నటువంటిది మధ్యస్థ దూరం కలిగినటువంటి ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. ఇక నాగ్ అన్నటువంటిది 3వ తరానికి చెందినటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. అయితే ప్రారంభంలో అగ్ని మిసైల్ వ్యవస్థని ఈ IGDMP కిందికి తీసుకొచ్చినా కూడా మళ్ళీ ఆ తర్వాత కాలంలో వేరు చేయటం జరిగింది. క్షిపణి వ్యవస్థలో భారత్ని స్వయం సమృద్ధి దేశంగా రూపొందించటంలో DRDO అన్నటువంటిది కీలక పాత్రను పోషించింది. 2008 జనవరి 8వ తేదీన IGDMP విజయవంతంగా పూర్తయింది అన్నట్టుగా DRDO ప్రకటించింది. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ DDRD అంటాము. రక్షణ రంగంలో పరిశోధనల కోసం ప్రభుత్వం 1980లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సంస్థ DRDO మరియు దాని అనుబంధ ప్రయోగశాలల్ని పర్యవేక్షిస్తుంది. ఈ DDRD అన్నటువంటిది రక్షణ రంగంలో పరిశోధనలకు కావాల్సినటువంటి ప్రణాళికలు, వాటి రూపకల్పన ఇలాంటి వాటిని అభివృద్ధి చేస్తుంది. అలాగే రక్షణ రంగ పరికరాలు, ఆయుధాలని పరీక్షించటం, వాటి యొక్క నాణ్యతని అంచనా వేయటం లాంటి కార్యక్రమాలని నిర్వహిస్తుంది. అలాగే జాతీయ స్థాయిలో ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దీనికి ప్రస్తుతం డాక్టర్ G. సతీష్ రెడ్డి సెక్రటరీగా ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? 1982-83వ సంవత్సరంలో మొదలైంది. పర్టికులర్గా ఎప్పుడు మొదలైంది అంటే 1983వ సంవత్సరం జూలై 26వ తేదీన దీన్ని ప్రారంభించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అలాగే డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్, ఇవి రెండు ఒక అధ్యయనాన్ని చేసి నివేదికని విడుదల చేశాయి. ఈ నివేదిక ప్రకారం ఏంటి అంటే మన భారతదేశంలో ఏకంగా 71% మంది ప్రజలకి ఈ సమతులమైనటువంటి ఆహారం అనేది లభించట్లేదు అన్నట్టుగా చెప్తోంది. అలాగే శ్వాసకోశ మరియు గుండె కవాటాల వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్, స్ట్రోక్ ఇవన్నీ కూడా పోషకాహార లోపంతో వస్తూ ఉన్నాయి. మన దేశంలో ప్రజలు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వీటిని తక్కువగా తింటూ ఉన్నారు. అదే సమయంలో మాంస ఉత్పత్తులు, చక్కెరతో తయారైనటువంటి పానీయాలు వీటిని అధికంగా వినియోగిస్తూ ఉన్నారు. మనం చూస్తే FAO లేదా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క గణాంకాల ప్రకారం ఆహారం మీద చేస్తున్న ఖర్చు ఒక వ్యక్తి ఆదాయంలో 63% కంటే అధికంగా ఉంటే అది అతనికి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేని స్థితిగా మనం చెప్పచ్చు. దీని యొక్క ప్రపంచ సరాసరి అన్నటువంటిది 42% ఉంటే భారత్లో ఇది 71%గా ఉంది. 20 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తి రోజుకు 200 గ్రాముల పండ్లు తినాల్సి ఉంటే మన భారతదేశంలో 35.8 గ్రాములే తింటూ ఉన్నారు. కూరగాయల్ని 300 గ్రాములు తీసుకోవాల్సి ఉంటే 168 గ్రాములే వినియోగిస్తూ ఉన్నారు. అలాగే గింజ ధాన్యాల్ని 100 గ్రాములు తినాల్సి ఉంటే 24 గ్రాములే తింటూ ఉన్నారు. అలాగే బాదం, జీడిపప్పు ఇలాంటి గింజల్ని 25 గ్రాములు తినాల్సి ఉంటే 3.2 గ్రాములే తింటూ ఉన్నారు. అంటే మొత్తంగా చూస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినటం అనేది కొంతవరకు పెరుగుతూ ఉన్నా మన దేశంలో పౌష్టికాహార లోపం మాత్రం ఉంటూనే వస్తోంది అన్నట్టుగా ఈ గణాంకాలు చెప్తున్నాయి. క్వశ్చన్ చూడండి, ఆకలిని రూపుమాపి పోషకాహారం మరియు ఆహార భద్రతని మెరుగుపరచడానికి చేసే అంతర్జాతీయ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తూ రూపొందిన ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ ఏది? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి SC విద్యార్థులకి నాణ్యమైన చదువుల్ని అందించేటటువంటి శ్రేష్ఠ అనే పథకాన్ని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి నోయిడాలో ప్రారంభించటం జరిగింది. అర్హత పరీక్షలో విజయం సాధించినటువంటి విద్యార్థులకి ప్రైవేట్ పాఠశాలల్లో గురుకుల విధానంలో 9, 10, 11, 12 తరగతుల్లో ప్రవేశాల్ని కల్పిస్తారు. దానికి అయ్యేటటువంటి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి పరీక్ష ద్వారా ఎంపికైనటువంటి శ్రేష్ఠ పథక లబ్ధిదారులకి నోయిడాలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో మంత్రి ఉపకార వేతనాల్ని అందించారు. ఈ పథకం కింద మొత్తం 177 ప్రైవేటు పాఠశాలల్ని గుర్తించి 9వ తరగతి విద్యార్థులకు 1300 సీట్లు, 11వ తరగతి విద్యార్థులకు 1700 సీట్లని రిజర్వ్ చేశారు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షలకి మించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పథకానికి అర్హులు. ఉపకార వేతనం కింద 9వ తరగతి విద్యార్థులకు 1,00,000 రూపాయలు, 10వ తరగతిలో 1,10,000, 11వ తరగతి వాళ్ళకి 1,25,000, 12వ తరగతిలో 1,35,000 కేంద్రం మంజూరు చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్
లేదా శ్రేష్ఠ ఇనిషియేటివ్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఏ శాఖ? కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ అన్నటువంటిది తన యొక్క ఉద్యోగులకి అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సుల మేరకి ఫిట్మెంట్ని పెంచకపోగా ఇప్పుడున్నటువంటి దాంట్లో కూడా 1.6% కోత పెట్టింది. అదే సమయంలో 4.7% మేర డిఏ కలపాల్సి ఉండగా అందులో 1.6% కోత పెట్టి 3.1% మూల వేతనంలో కలపటం జరిగింది. అంటే పీటీడీ ఉద్యోగుల యొక్క స్కేళ్లు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి క్యాడర్ల ఖరారుతో పాటుగా పీఆర్సీ అమలుకి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అందులో పీటీడీ ఉద్యోగులకి మేలు కలిగేలాగా అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను ఇందులో పట్టించుకోలేదు. వాటికి బదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యదర్శుల కమిటీ ప్రభుత్వ ఉద్యోగులకి పీఆర్సీ అమలు కోసం ఇచ్చిన నివేదికలో ఏవైతే స్కేళ్లు ఇచ్చారో వాటిని ఖరారు చేయటం జరిగింది. దాంతో కీలకమైనటువంటి ఫిట్మెంట్ విషయంలో పీటీడీ ఉద్యోగులకి నష్టం అనేది కలిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త పీఆర్సీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? వేతన సవరణకి సంబంధించి ఏపీ ప్రభుత్వం గతంలో ఏ కమిటీని ఏర్పాటు చేసింది? కొత్త పీఆర్సీ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2018 సంవత్సరం జూలై నుంచి అమల్లోకి వచ్చింది. అయితే వేతన సవరణకి సంబంధించి ఏపీ ప్రభుత్వం గతంలో ఏ కమిటీని ఏర్పాటు చేసింది? అశుతోష్ మిశ్రా కమిటీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశ రక్షణలో 32 ఏళ్ల పాటు సేవలు అందించినటువంటి 2 యుద్ధ నౌకలైన ఐఎన్ఎస్ అక్షయ్, ఐఎన్ఎస్ నిశాంక్ వీటికి భారత నౌకాదళం వీడ్కోలుని పలికింది. ముంబైలోని నౌకాదళ డాక్ యార్డ్లో జరిగినటువంటి కార్యక్రమంలో లాంఛనంగా వీటి యొక్క వీడ్కోలు కార్యక్రమం అనేది జరిగింది. అయితే మనం చూస్తే ఐఎన్ఎస్ నిశాంక్ అనేటటువంటిది క్షిపణి ప్రయోగ నౌక. ఇది 1989 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన నౌకాదళంలోకి చేరింది. అలాగే కార్వెట్ తరగతికి చెందినటువంటి ఐఎన్ఎస్ అక్షయ్ అన్నటువంటిది 1990 డిసెంబర్ 10వ తేదీన నేవీలోకి వచ్చింది. ఇవి రెండూ కూడా కార్గిల్ యుద్ధ సమయంలో నిర్వహించినటువంటి ఆపరేషన్ తల్వార్ కానివ్వండి, అంటే 1999లో కానివ్వండి, అలాగే 2001లో నిర్వహించిన ఆపరేషన్ పరాక్రమ్లో కూడా పాలు పంచుకున్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. దేశ రక్షణలో సేవలు అందిస్తున్న ఏ 2 యుద్ధ నౌకలకి ఇటీవల భారత నావికాదళం వీడ్కోలు పలికింది? ఏవేవి? ఐఎన్ఎస్ అక్షయ్, ఐఎన్ఎస్ నిశాంక్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ పురపాలక శాఖ వార్షిక నివేదిక అన్నటువంటి దాన్ని విడుదల చేయటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం పట్టణాలు అలాగే పల్లెలు వీటి యొక్క సమ్మిళిత అభివృద్ధితో వేగవంతమైన పురోగతితో వెళ్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. 2025 నాటికి తెలంగాణ రాష్ట్ర జనాభాలో 50% మంది పట్టణాల్లోనే ఉంటారు అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 60,000 ఇళ్లనేవి పూర్తయితే అందులో 2,000 ఇళ్లని మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళు, అలాగే ఆ నాలాల మీద అక్రమ నిర్మాణాలు చేసుకున్నటువంటి వాళ్ళకి కేటాయించే అంశాన్ని ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఈ నివేదికలో ఉన్నటువంటి కీలక అంశాలు ఏవి అంటే ఇక్కడ మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థలకి 2,062 కోట్ల రూపాయల పట్టణ ప్రగతి నిధుల్ని అందజేస్తారు. అదనంగా 2,254 పారిశుద్ధ్య వాహనాల్ని సేకరించటం జరుగుతుంది. 139 సమీకృత మార్కెట్లకు గాను 103 యొక్క పనులు ప్రారంభమయ్యాయి. కొత్తగా 734 వైకుంఠ ధామాల్ని నిర్మిస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీలో ఎస్ఆర్డిపి కింద 671 కోట్లు, అలాగే సిఎంఆర్పి కింద 293 కోట్లు, అలాగే హెచ్ఆర్డిసిఎల్ కింద 114 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకంలో భాగంగా 966 కోట్ల రూపాయలతో 58 పనుల్ని ప్రారంభించారు. జీహెచ్ఎంసీకి 5,983 కోట్ల రూపాయల రుణాలను ఇస్తే అందులో 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ లేకుండానే దీనికి పొందింది. అలాగే టీయూఎఫ్ఐడిసి ద్వారా మొత్తం 4,000 కోట్లతో పురపాలకల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్లో 22 కీలక లింక్ రోడ్లు, అలాగే జీహెచ్ఎంసీ సమీపంలోని 10 పట్టణాల్లో 2,410 కోట్లతో 104 రోడ్ల నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారు. వ్యర్థాలతో 62.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపడుతూ ఉన్నారు. అలాగే 46.8% పట్టణ జనాభాతో తెలంగాణ రాష్ట్రం దేశంలో 4వ స్థానంలో ఉంది. అంటే జాతీయ సగటు 31.16%గా ఉంటే తెలంగాణ వచ్చేసరికి తెలంగాణలో మొత్తం 46.8% పట్టణ జనాభా ఉంది.
అలాగే జీహెచ్ఎంసీ ద్వారా 68,679 2 పడక గదుల ఇళ్లని పూర్తి చేయటం జరిగింది. అందులో 2,130 ప్రారంభమయ్యాయి. సుంకిశాల ఇంటేక్ ప్లాంట్కి 1,450 కోట్ల రూపాయలతో అనుమతిని ఇవ్వటం జరిగింది. అలాగే ఓఆర్ఆర్ చుట్టుపక్కల 1,200 కోట్లతో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పూర్తికి 2 ఏళ్ల గడువును పెట్టుకోవటం జరిగింది. తెలంగాణలో పచ్చదనం అనేది 3.67% పెరిగింది. పట్టణాల్లో 2.64 కోట్ల మొక్కల్ని పెంచబోతున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాలకి మొత్తం 442 కోట్ల రూపాయల రుణాలను ఇవ్వబోతున్నారు. అలాగే 3.49 లక్షల మంది వీధి విక్రయదారులకి 349 కోట్ల రుణాలను ఇస్తాము అన్నట్టుగా ఈ నివేదికలో చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, తెలంగాణ పురపాలక శాఖ విడుదల చేసిన పురపాలక శాఖ వార్షిక నివేదికలోని ముఖ్యాంశాలను తెలపండి అన్నప్పుడు మనం వీటిని గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన భారత సమాజంలోని మతాలకి సంబంధించి. మన భారతదేశంలో విశిష్ట జీవన విలువల్ని మనం పాటిస్తూ ఉంటాము. వాటి అభిమతంగా ఏర్పడినటువంటి మతాలు, మత విభాగాలు, అలాగే మతం యొక్క కార్యకలాపాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అందులో భాగంగా మనం చూస్తే మతం అంటే ఏంటి, అలౌకిక శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని విశ్వసించటాన్ని మనం మతం అంటాము. మతం అనేది ఒక సామాజిక వ్యవస్థ, అంటే ఒక విధమైన మానవ ప్రవర్తనగా చెప్పచ్చు అనమాట. ఇది మన సంస్కృతిలో ఒక అంతర్భాగంగా అయిపోయింది. దానికి సంబంధించి హిందూ మతం ఏంటి, హిందూ ఆశ్రమ ధర్మాలు ఏంటి, హిందూ పురుషార్థాలు అంటే ఏంటి, హిందూ వివాహం అనేది ఎలా ఉంటుంది, వాటికి సంబంధించి ఇంకా మిగిలినటువంటి మతాలేంటి, వాటి యొక్క పుట్టుక ఏంటి, వాటి యొక్క ధర్మాలు ఏంటి అన్నట్టుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, కొన్ని మతాలకి సంబంధించి ఆ మత గ్రంథాలేంటి, ఆ మత గురువులు లేదా మత స్థాపకులు ఎవరు, ఆ మతాన్ని పాటించేటటువంటి జనాభా శాతం ఎంత ఉంది, కోట్లలో జనాభా ఎంత అన్నటువంటి వివరాల్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూస్తే హిందూ మతంలో మత గ్రంథం ఏంటి, భగవద్గీత, ఇతిహాసాలు ఇలాంటివి. దానికి స్థాపకులు వేదాలుగా మనం చెప్తూ ఉంటాము. మన జనాభాలోని 79.8% హిందూ మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. ఇక రెండవది ఇస్లాం. ఇస్లాం యొక్క మత గ్రంథం ఖురాన్. ఇస్లాం స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త. 14.2% జనాభా ఇస్లాం మతాన్ని పాటిస్తోంది. ఇక మూడవది క్రైస్తవ మతం. వాళ్ళ యొక్క మత గ్రంథం బైబిల్. క్రైస్తవ మత స్థాపకుడు యేసుక్రీస్తు. 2.29% మంది జనాభా ఈ క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారు. అలాగే సిక్కు మతం. సిక్కు మత గ్రంథం ఆది గురు గ్రంథ్ సాహిబ్ అన్నటువంటిది. సిక్కు మత స్థాపకుడు గురునానక్. 1.7% మంది సిక్కులు మన దేశంలో ఉన్నారు. ఇక ఐదవది బౌద్ధ మతం. త్రిపీటకాస్ అన్నటువంటివి ఈ మతం యొక్క గ్రంథాలు. గౌతమ బుద్ధుడు దీన్ని స్థాపించిన వ్యక్తి. 0.7% మంది బౌద్ధులు మన దేశంలో ఉన్నారు. ఇక మిగిలినది జైనం. జైనానికి సంబంధించి అంగాలు అంటాము. దీని యొక్క స్థాపకుడు వృషభనాథుడు. చారిత్రాత్మక స్థాపకుడు పార్శ్వనాథుడు. నిజమైన స్థాపకుడు వర్తమాన మహావీరుడు. 0.4% మంది జనాభా జైన మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. ఇక పార్సీ మతం. వాళ్ళకి జండ్ అవెస్తా అన్నటువంటిది వాళ్ళ యొక్క మత గ్రంథం. అయితే ఈ మతాన్ని స్థాపించింది ఎవరు అంటే జరుత్రాష్ట్ర అన్నటువంటి వ్యక్తి. దీనిని పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక మిగిలిన ఇతరులంతా కలిపి 0.7% మంది మన జనాభాలో ఉన్నారు. క్వశ్చన్ చూడండి, హిందూ సామాజిక వ్యవస్థలోని ఆశ్రమ ధర్మాలు ఎన్ని, అవి ఏవి? ఎన్ని ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి? 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. అవి 1 బ్రహ్మచర్య ఆశ్రమం, 2వది గృహస్థ ఆశ్రమం, 3 వానప్రస్థాశ్రమం, 4 సన్యాసాశ్రమం. ఇలాగ మొత్తం 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమం అనే పదానికి అర్థం విశ్రాంతి స్థలం అనేసి. ఇందులో బ్రహ్మచర్య ఆశ్రమం వచ్చేసరికి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. గృహస్థాశ్రమం వచ్చేసరికి 25 నుంచి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. వానప్రస్థాశ్రమమేమో 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు, సన్యాసాశ్రమమేమో 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది, ఒకసారి చూడండి. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? డెహ్రాడూన్లో. రెండవది, ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఏ రోజుని? మార్చి 21వ తేదీని ప్రపంచ అటవీ దినోత్సవంగా నిర్వహిస్తాము. వాతావరణంలో అత్యధికంగా ఉండే జడ వాయువు ఏది? ఏ వాయువు? ఆర్గాన్ అన్నటువంటిది.
సౌర కుటుంబం మొత్తం పరిమాణంలో సూర్యుడు వ్యాపించిన శాతం ఎంత? ఎంత శాతం? 99.8%. మెరీడియన్స్ అంటే ఏమిటి? మెరీడియన్స్ అంటే మధ్యాహ్న రేఖలు అంటాము. అంతర్జాతీయ దినరేఖ ఏది? 180 డిగ్రీల పశ్చిమ తూర్పు రేఖాంశం. గ్లోబుపై ఉన్న గళ్ళని ఏమంటారు? గ్రిడ్స్ అనేసి పిలుస్తాము. దక్షిణ మధ్య రైల్వేని ఏ రాష్ట్ర పరిధికి చెందిన రైల్వే జోన్గా పరిగణిస్తారు? ఏ రాష్ట్రం? తెలంగాణ. నల్ల బంగారం అని దేనిని పిలుస్తారు? బొగ్గుని నల్ల బంగారం అంటాము. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఏర్పాటుని భారత్ ఎప్పుడు గుర్తించింది? మన దేశం తాలిబాన్ ఏర్పాటుని గుర్తించలేదు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి డిఎస్ఓ, డిటిడిఈ మరియు డిటిడిపి సంస్థల్ని విలీనం చేసి డిఆర్డిఓ సంస్థని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? దీనిని నిర్వహించే మంత్రిత్వ శాఖ ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.